హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద నందు రాకీ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్తోని ఒక చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేశాము. దానికి ఒక ప్లేస్ని సెలెక్ట్ చేశారు మా ఫ్రెండ్స్. అది వచ్చేసి ఒక ఫేమస్ పిక్నిక్ స్పాట్. ఇక అక్కడికైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు మేము డే మొత్తం ఎలా ఎంజాయ్ చేసాము, ఏం చేసాము అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్. మేము ఇంక ఈ లొకేషన్కి పిక్నిక్ స్పాట్కి రీచ్ అయిపోయాము. ఇదే లొకేషన్. ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది వచ్చేసరికి. వీకెండ్ కాబట్టి అందులో ఇది చాలా ఫేమస్ పిక్నిక్ స్పాట్ కాబట్టి చాలామంది వచ్చారు. మేము కూడా రావడమే ఇంకా వెళ్ళాము. అక్కడ ఫ్రెండ్స్ని కలిసేసి ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిపి వాటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేసేసాము. నేను మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇక్కడ శ్రీయాన్స్తో చాలాసేపు వాటర్లో ఆడుకున్నాము. చాలామంది రివర్లో ఇటు సైడ్ నుండి అటు సైడ్ దాటి వెళ్తున్నారు. మేము కూడా అలా వెళ్ళాలి అనుకున్నాము. బట్ చాలా వాటర్ ఫ్లోయింగ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి డ్రెస్సెస్ తడిచిపోతాయేమో అని అనుకొని కొద్దిసేపు వెయిట్ చేసాము. కొన్ని అయితే ఫొటోస్ తీసుకున్నాము లొకేషన్ బాగుందని. చాలామంది ఇక్కడ వాటర్లో ఆడుకుంటున్నారు. అమ్మాయిలు, ఆంటీలు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు చాలా. మేము కూడా ఒక ఆఫ్టర్ ఇక్కడే బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్న అరేంజ్ చేశారు మా వాళ్ళు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక మేము కూడా వాటర్లో ఇక్కడ నుండి అటు సైడ్ వెళ్ళిపోయాము. మెల్లిమెల్లిగా దాటుకుంటూ వెళ్ళిపోయాము. మధ్యలోకి వెళ్ళేసరికి వాటర్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అన్నీ తడిచిపోయాయి. ఫైనల్గా మొత్తానికి అయితే అటు సైడ్ వెళ్ళిపోయి ఆ ఒడ్డుకు మొత్తం ఆ ప్లేస్లో అంతా ఇసుకనే ఉంది. ఆ ఇసుకలో చాలాసేపు పిల్లలతోనే ఆడుకున్నాము. షటిల్ అన్ని గేమ్స్ ఆడుకున్నాము. చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ పక్కన పిల్లలు మొత్తం ఇసుకతో చాలా ఎంజాయ్ చేసి ఆడుకుంటున్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళాను. పిలిచారు, అక్క రా రా అని పిలిస్తే నేను కూడా వెళ్ళి అక్కడ మొత్తం ఓన్లీ ఫేస్ కనిపించేలాగా ఉండి బాడీ మొత్తం ఇసుకతో కవర్ చేసి చాలాసేపు ఎంజాయ్ చేసాం, ఆడుకున్నాము. దాని తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోయి అందరం షటిల్ ఆడుకున్నాం. ఆ ఇసుకలో గాలి ఎక్కువ రావడం వల్ల షటిల్ కూడా క్లియర్గా ఆడలేకపోయాము. బట్ ఎంజాయ్ చేసినంత వరకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే షటిల్ ఆడుకోవడానికి వచ్చేసి నేను, మా హస్బెండ్ ఒక సైడు, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఒక సైడ్ ఉన్నారు. బట్ మేము ఆడుతున్నాం కానీ విండ్ ఎక్కువగా ఉండడం వల్ల కాక ఎక్కడెట్టో వెళ్ళిపోతుంది. బట్ ఆడుతూ ఆడుతూ ఎన్నిసార్లు పడ్డా లేస్తూ ఆడుతూనే ఉన్నాము. చాలా ఎంజాయ్ అనిపించింది నాకైతే. పడ్డందుకు అక్కడ పడ్డామనే ఫీలింగ్ లేకుండా ఆల్మోస్ట్ అంటే ఆ ఇసుకలో ఎంజాయ్ చేస్తూ దుంకుతూ ఎగురుతూ మస్తుగా ఎంజాయ్ చేసాం ఆడడం చాలాసేపు. షటిల్ ఆడుతూ ఆడుతూ చాలాసార్లు ఈ ఇసుక కంఫర్ట్ లేకపోవడం వల్ల అందరం ఒక్కొక్కసారి అట్లా పడిపోయాము.
బట్ అయినా లేచి మళ్ళీ ఆడుకున్నాము. దీని తర్వాత కొద్దిసేపు నేను పిల్లలు ఆడుతున్నారని అక్కడికి వెళ్ళిపోయాను. పిల్లలు అక్కడ ఇసుకతో ఆడుతున్నారు అండ్ నేను కొద్దిసేపు రన్నింగ్ చేసి చాలా గేమ్ ఆడాం. వాళ్ళు కూడా నా వెంబడ చాలా వరకు చాలా బాగా ఫాస్ట్గా రన్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఇసుకతోని హన్సిక చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేసిందో. మా ఫ్రెండ్ వాళ్ళ పాప, తను చాలా సూపర్ యాక్టివ్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అన్నీ ప్రతి ఒక్క ఎవ్రీ గేమ్లో ఇన్వాల్వ్ అయ్యి బాగా ఆడింది. మళ్ళీ డ్యాన్స్ కూడా చేసింది. ఇంకా మేమేం చేసామంటే అందరం ఆటల తర్వాత ఎవరిది వాళ్ళకి కొన్ని కపుల్స్తో పిక్స్ దిగుదామని ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకి దిగారు. మేము కూడా కొన్ని ఇసుకలో లవ్ సింబల్ అట్లా ఫొటోస్ ట్రై చేసాము. మళ్ళీ కొంచెం గుంత తోడి అందులో ఫోన్ పెట్టి కొన్ని పిక్స్ కూడా అట్లా ట్రై చేసాము. తర్వాత ఇసుకలో లవ్ సింబల్ రాస్తూ కొన్ని ఫొటోస్ దిగి అట్లా ట్రై చేసాము. ఇంకా అందరు అలానే దిగారు. ఇంకా కంప్లీట్ కొన్ని అంత లొకేషన్ వీడియోస్ అట్లా అన్నీ తీసేసుకొని గ్రూప్ ఫోటో కూడా దిగాము. మేము ఆల్మోస్ట్ ఆడుకొని ఎంజాయ్ చేసి వచ్చేసరికి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టారు. ఫుడ్లో వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉన్నాయి. వెజ్ నేనైతే తినేది వెజ్జే, ఆ రోజు నేను తినేదే. సో వెజ్లో అయితే చాలా వెరైటీస్ చేశారు. సలాడ్స్ ఉన్నాయి అండ్ ఫ్రైస్ అండ్ అదే పూరి చపాతి. సో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఐటమ్స్ చేశారు. నాన్ వెజ్లో కూడా అన్ని పకోడాస్, ఫ్రైస్, చికెన్, బిర్యానీస్ కూడా చేశారు. బట్ నేనైతే మిస్ అయిపోయాను. బట్ వెజ్ అయితే నేను తిన్నాను. బట్ హ్యాపీగా ఉంది. ఫుడ్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేశారు వాళ్ళు. ఆల్మోస్ట్ మేము లంచ్ చేసేసరికి చాలా లేట్ ఈవినింగ్ అయిపోయింది. ఒక 4:30 అలా అయిపోయింది. ఇంకా వింటర్ కాబట్టి తొందరగా చీకటి అయిపోయింది. మేము తినేసి ఇంకా మళ్ళీ ఒకసారి వాటర్లో జస్ట్ అలా వెళ్ళి లైట్గా ఆడుకున్నాము. ఆడుకొని ఇంకా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు విత్ వాళ్ళ కపుల్స్తో అట్లా లైట్గా డ్యాన్స్ చేశారు ప్రతి ఒక్కరు. తర్వాత ఇంకా కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి